హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేక్రిష్ రెసిపీస్. ఈరోజు మనం పానీపూరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 3 బంగాళదుంపల్ని బాగా వాష్ చేసి వేయాలి. తర్వాత అందులోనే 2 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి గ్యాస్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టఫ్ కోసం ఒక చిన్న గ్లాస్లోకి వైట్ బఠానీలు తీసుకొని బాగా వాష్ చేసి 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. నేను ముందుగానే బఠానీల్ని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు అవి కూడా ప్రెషర్ కుక్కర్లో వేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పానీ కోసం కొంచెం చింతపండు తీసుకొని వాటర్ పోసి పక్కన నానబెట్టుకోవాలి. బఠానీలు ఉడికిన తర్వాత వాటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పానీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 నిమ్మకాయ రసం ఇవన్నీ వేసుకొని అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే 2 గ్లాసుల నీళ్లు పోసుకొని తర్వాత మనం ముందుగా చేసిన చింతపండు రసం కూడా యాడ్ చేయాలి. దాంట్లోనే 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్ ఆర్ కారమైనా వేసుకోవచ్చండి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ పానీపూరి మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. నేను టేస్ట్ చేసుకున్నానండి, కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని ఇంకా 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అంతే అండి, పానీ రెడీ అయిపోయినట్టే. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టఫ్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. దాంట్లోనే ఉడకబెట్టిన బఠానీలను కూడా కొంచెం స్మాష్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర, ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూరీల్లో వేయడానికి స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీలు ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత పూరీల్ని వేయించుకోవాలి. పూరీలు నేను బయట కొనుక్కున్నానండి. పూరీలు బాగా పొంగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం మాత్రమే మిగిలిందండి. చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేక్రిష్ రెసిపీస్.